ఇప్పుడు సివిల్ ఇండస్ట్రీలో అంటే ఓవరాల్ ఎన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి? కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి? సివిల్ ఇంజనీర్లు ఏంటంటే కంపెనీస్ వోంట్ కమ్ టు హైర్ యస్. హ్మ్. కంపెనీస్ కాలేజెస్కి రావు, మనమే అవును. వెళ్ళాలి. అది ఇంటర్న్షిప్స్ అయినా జాబ్ అయినా ఏదైనా. నైస్ నైస్. డిజైనింగ్ ఫీల్డ్‌లో సాలరీస్ ఎట్లా ఉంటాయి? నార్మల్ ఫీల్డ్‌లో సాలరీస్ ఎట్లా ఉంటాయి? డిజైనింగ్ ఫీల్డ్లో కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ లిటిల్ హయ్యర్. వై స్ట్రక్చర్ ఇంజినీర్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఆప్టిమైజ్గా ఎకనామికల్గా సేఫ్గా డిజైన్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ చేయగలడు. రెట్రోఫిట్టింగ్, ఆర్సీసీ స్ట్రక్చర్, మైవన్ టెక్నాలజీ, స్టీల్ స్ట్రక్చర్, ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్. నమస్తే, దిస్ ఈజ్ శివాలాలం. మన భవనస్ పాడ్కాస్ట్లో రెగ్యులర్గా పెద్ద పెద్ద వాళ్ళని అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని మనం పాడ్కాస్ట్ చేస్తూ వచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ 4 years అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ ఎలా రావాలి అంటే జాబ్ వచ్చేసింది. సో ఎలా జాబ్ రావడానికి ఏం చేశారు, ఎలా రావాలి, వాళ్ళు ఫాలో అయిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఆ రూల్స్ ఏంటి, అలాంటి విషయాల మీద ఎక్కువ తెలుసుకుందామని ఒక అంటే బీటెక్ అయిన వెంటనే జాబ్ తెచ్చుకుని ఒక డిజైన్ ఇంజనీర్ని మనం ఈరోజు పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో ఎందుకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం అంటే కొన్ని రూల్స్, ఒకప్పుడు రూల్స్ ఒకలాగా ఉంటే ఇప్పుడు రూల్స్ అన్ని మారిపోయినాయి. ఆ రూల్స్ ఎట్లాంటి ఫాలో అవ్వచ్చు అంటే ఇప్పుడు సబ్జెక్ట్గా వేస్గా కానీ జనరల్ నాలెడ్జ్ వేస్గా కానీ చాలా వరకు అందరూ అప్డేట్ అయిపోయారు. సో వాళ్ళు ఫాలో అయిన రూల్స్ ఏంటి బీటెక్ 4 years అయిపోయిన వెంటనే జాబ్ ఈజీగా రావాలి అంటే కొన్ని ఉంటాయి కదా ఆస్పెక్ట్స్, కొన్ని రూట్స్ ఉంటాయి కదా. ఆ రూట్ని ఎట్లా డీకోడ్ చేయొచ్చు అనే విషయాల మీద మనం క్లియర్గా తెలుసుకుందామని నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ కోసం మన భవనస్ పాడ్కాస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రైట్, డైవ్ ఇంటు వీడియో. హాయ్ వినయ్ బ్రో. హాయ్. థ్యాంక్ యూ అంటే పిలిచిన వెంటనే మన పాడ్కాస్ట్కి వచ్చావు. మన వీడియోస్ ఫాలో అవుతుంటావు బ్రో? చూస్తూ ఉంటా. యా, యాక్చువల్గా నిన్ను పెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా నీకు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను కదా. సో ఏంటంటే నువ్వు బీటెక్ 4 years అయిపోయిన వెంటనే నీకు జాబ్ వచ్చేసింది. సో ఇప్పుడున్న సినారియోస్లో ఎవరికి అంత ఈజీగా సివిల్ డిపార్ట్మెంట్లో అసలు అసలు జాబ్ వస్తలేదు. సో మీరు ఫాలో అయిన రూల్స్ ఏంటి అసలు? అంటే మీరు డిజైనింగ్ సైడ్లో ఉన్నారు కాబట్టి, సో డిజైనింగ్ సైడ్ రావాలన్నా ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేసుకున్నారు అంటే సైడ్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా వేస్ ఉన్నాయి. మరి డిజైన్ సైడ్ రావాలంటే ఏ ఏ కేటగిరీ ఎట్లా ఉంటే బాగుంటుంది, మీరు ముందు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఆ విషయం గురించి మాట్లాడదాం తీసుకున్నాం. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ఎట్లా ఉంది బ్రో జాబ్స్ మీ డిజైనింగ్ ఫీల్డ్? ఓకే, గుడ్, ఎంజాయింగ్ ద వర్క్. కొంచెం స్ట్రెస్ఫుల్ కొంచెం. యాజ్ యూజువల్గా మనకి సివిల్ డిపార్ట్మెంట్లో ఉండేదాన్ని కదా. సివిల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అయితే చిన్నప్పటి నుంచే నాకు బిల్డింగ్స్ కడుతుంటే చూసేవాడిని. Hmm. ఒక ఇంట్రెస్ట్ అన్నట్టు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ చూసినప్పుడు అరే ఇది ఇలా కడతారు, బ్రిడ్జెస్ చూసినప్పుడు ఇలా కడతారు, మనం కట్టగలమా, మనం చేయగలమా, ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అన్నట్టు మైండ్లో. అలా కొంచెం ట్రై చేద్దాం, అన్ని బ్రాంచెస్ చూసినాయి ఇంటర్ తర్వాత. ఎందుకు వేరే ఏం చూడకపోతున్నారు, ఫస్ట్ సివిల్ ఉండేది, మొత్తం సివిల్ అంతే, ఇక వేరే నో ఆప్షన్. పేరెంట్స్ కూడా లైక్ వేరే తీసుకోవచ్చు కదా అన్న, మాకు సివిలే ఇంట్రెస్ట్ అంటే. చాలామంది ఫ్రెండ్స్ అన్నా కూడా పర్లేదు, నేను సివిల్లే ఉంటా, నాకు నచ్చింది నేను చేస్తా, నాకు ఇందులోనే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు ఇందులో ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది, నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్. ఇంకా సివిల్ ఇంజనీరింగ్లోకి వచ్చేసిన అప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసినావు. సివిల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీర్స్ అండ్ సివిల్ తీసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మన భవనం సిటీసీ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మన భవనం సిటీసీ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను రెగ్యులర్గా అందులో కొత్త కొత్త ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తుంటాను, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ గురించి అందులో డిస్కస్ చేస్తుంటాను. ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఉన్న భవనం సిటీసీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. మీరు అంటే బీటెక్లో ఉన్నప్పుడు జాబ్ రావాలని ఇంటెన్షన్తో ఎట్లా కొన్ని రూల్స్ పెట్టుకుంటారు కదా, ఎట్లా ఫాలో అయ్యారు జాబ్ ఎట్లా రావాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను లింక్డ్ఇన్ యాక్టివ్గా యూజ్ చేసిన. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ ఆన్వర్డ్స్ ఐ యూజ్ టు యూజ్ లింక్డ్ఇన్ అలాట్. పీపుల్ యూజ్ టు థింక్ దట్ ఏంటి నేను ఇప్పుడే లింక్డ్ఇన్, అందరూ థర్డ్ ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత లింక్డ్ఇన్. బట్ సివిల్ ఇంజనీర్లు ఏంటంటే కంపెనీస్ వోంట్ కమ్ టు హైర్ యస్. కంపెనీస్ కాలేజెస్కి రావు, మనమే వెళ్ళాలి. అది ఇంటర్న్షిప్స్ అయినా కంపెనీస్, అది జాబ్ అయినా ఏదైనా. ఈ పాయింట్ బాగా టచ్ అవుతుంది. ఎందుకంటే లింక్డ్ఇన్ యూజ్ చేసి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయో తెలుస్తుంది.
సో మీరు అట్లా చూసేవాళ్ళ చూసేవాళ్ళని, మళ్ళీ ఆల్రెడీ ఈ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసేవాడిని, వాళ్ళతో మెంటరింగ్ తీసుకునేవాడిని. ఏ ఏజ్ లో, ఐ మీన్ ఏ ఇయర్ లో? థర్డ్ ఇయర్ నుంచే, ఈవెన్ నేను థర్డ్ ఇయర్ నుంచే బీమ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రమ్ థర్డ్ ఇయర్, ఇన్ థర్డ్ ఇయర్ ఓన్లీ ఎన్రోల్ టు బీమ్ కోర్సెస్. ఓకే ఈ ఎన్రోల్ మనం కన్స్ట్రక్షన్లో అసలు ఏం జరుగుతుంది అని ఐడియా వస్తుంది. ఈవెన్ నాకు 100% రాకపోయినా కూడా అట్లీస్ట్ 60% మనం గెయిన్ చేసుకుంటాం కోర్సులోకి వెళ్ళి. రైట్. సో మనకి ఏంది ప్రాసెస్ అనేది, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది, ఎలా ప్రాసెస్ ఎలా నడుస్తుంది, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఎలా జరుగుతుంది, డిజైనింగ్ ఎలా జరుగుతుంది, అసలు మోడలింగ్ అంటే ఏంటిది, అసలు డిజైన్ సైడ్ స్ట్రక్చర్ డిజైనింగ్ వేరు, మోడలింగ్ వేరు, ఇవన్నీ తెలిసింది అన్నట్టు థర్డ్ ఇయర్లోనే. ఓకే, మీకు అప్పటికే కంప్లీట్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కడతారు, బ్రిడ్జెస్ కడతారు అన్నట్టుగా ఉంది. సివిల్ ఇంజనీర్ అంటే ఓన్లీ బిల్డింగ్ టు బ్రిడ్జెస్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. హైవేస్ అని, ఎన్విరాన్మెంటల్ అని, ఇవన్నీ కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ అని, ఇవన్నీ కాకుండా ఇంకా చాలా రోల్స్ డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అని, మైవన్ టెక్నాలజీస్ అని, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్లో చాలా రోల్స్ వచ్చినాయి, కొత్త కొత్త రోల్స్. వీ షుడ్ అడాప్ట్ టు దట్ న్యూ టెక్నాలజీస్. ఓన్లీ వీఆర్ నాట్ అడిక్టెడ్ టు బిల్డింగ్స్, ఓన్లీ బిల్డింగ్స్ ఆర్ బ్రిడ్జెస్. చాలా రోల్స్ ఉన్నాయి, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. మనం థర్డ్ ఇయర్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తే మనం ఫోర్త్ ఇయర్ వరకు ఒక ఐడియా వస్తుంది, అసలు ఎందులోకి వెళ్తే నా ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, నేను ఎందులోకి వెళ్తే నేను సక్సెస్ఫుల్ అవుతా. అది బేస్డ్ ఆన్ కొందరికి డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి నాకు టెక్నికల్ ఇవన్నీ వద్దు, నేను నార్మల్లీ మోడలింగ్ సైడ్ వెళ్ళిపోతా, ఇంటీరియర్ సైడ్ వెళ్ళిపోతా. అట్లాంటి వాళ్ళకి కూడా స్కోప్ ఉంది ఇంటీరియర్ డిజైనింగ్లో. ఇంకా 3ds మ్యాక్స్, స్కెచ్అప్ వాడి చాలా ఇప్పుడు లైక్ కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ పెడుతున్నారో ఇంటీరియర్ కూడా అంత కాస్ట్ పెడుతున్నారు. సో హైదరాబాద్లో అయితే ఇంక ఇంటీరియర్ చాలా భూమి. ఎందుకు తెలుసా, ఇప్పుడు కట్టే బిల్డింగ్స్ అన్ని లైక్ మైవన్ టెక్నాలజీతో కలుగుతాయి. మైవన్లో ఏంటంటే దాని షెల్ఫ్స్ ఉన్నాయి, లైక్ మొత్తం ప్లేన్. సో వీ నీడ్ ఇంటీరియర్ టు గెట్ ఇన్ టు దట్ ఫ్లాట్, వీ నీడ్ ఇంటీరియర్స్ పక్కా. సో దే విల్ బి స్పెండింగ్ అట్లీస్ట్ 10 lakhs 15 lakhs ఆన్ ఇంటీరియర్. సో ఇంటీరియర్ డిజైనింగ్ ఎంత స్కోప్ ఉంది, 3D విజువలైజేషన్కి అని చాలా ఉంది. కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి? కాలేజ్ ప్లేస్మెంట్ సివిల్కి వెరీ డల్ కంపేర్ టు అదర్ బ్రాంచెస్. దీన్ని మనం ఆపర్చునిటీ తీసుకోవాలి, ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకోవాలి ఎక్కువ. కాలేజ్ ప్లేస్మెంట్ తీసుకొస్తుంది అనుకోవడం మనం మానుకోవాలి. సివిల్ అసలు ఈ థాట్ ప్రాసెస్లో ఉండద్దు మనం ఎప్పుడైనా. వచ్చితే యూటిలైజ్ చేసుకుంటా, లేకుంటే వెళ్ళిపోతాం. క్యాంపస్ ప్లేస్మెంట్ కాకుండా నువ్వు ఎక్స్టర్నల్గా లైక్ ఆన్ యువర్ ఓన్ రీసెర్చ్, లింక్డ్ఇన్ ద్వారా, నౌకరీ, ఇంకా చాలా పోర్టల్స్ ఉన్నాయి, సెర్చ్ చేసి నువ్వు కనెక్ట్ కావాలి రిక్రూటర్స్ని. 4th ఇయర్ నుండే, థర్డ్ ఇయర్ నుంచి కనెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్ చేయాలి, 4th ఇయర్ నుంచి డైరెక్ట్ రిక్రూటర్స్ కనెక్ట్ అయ్యి జాబ్ వెతకాలి. సో అప్పుడు ఏమైతుందంటే నీకు సొంతంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతావు ఆఫ్ క్యాంపస్లో. సో అలా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ ప్లేసెడ్ ఆఫ్ క్యాంపస్ సివిల్ ఇంజనీర్స్ చాలా మంది. ఓకే, ఇంకొకటి బ్రో, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత డిజైనింగ్ ఫీల్డ్లో శాలరీస్ ఎట్లా ఉంటాయి, నార్మల్ ఫీల్డ్లో శాలరీస్ ఎట్లా ఉంటాయి? డిజైనింగ్ ఫీల్డ్లో కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ లిటిల్ హయ్యర్ చెప్తా. అండ్ ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నికల్ ఫీల్డ్ కంపేర్ టు అదర్ ఫీల్డ్. ఎందుకంటే యూ షుడ్ నో ఆల్ ద కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ప్లస్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటూ నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ మోస్ట్ కంపెనీస్ ప్రిఫర్ ఎంటెక్. మోస్ట్ నేను అందరూ అని చెప్పాను, అంటే ఆల్ కంపెనీ, నాట్ ఆల్ కంపెనీస్, ఫ్యూ కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ ఎంటెక్. యాక్చువల్గా నీతో మెయిన్ మాట్లాడాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. సిఈ కెరియర్ కనెక్ట్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా రన్ చేస్తున్నారు, కమ్యూనిటీని కూడా బిల్డ్ చేస్తున్నారు, సివిల్ కమ్యూనిటీని. అసలు ఎందుకు ఆ థాట్ ఎట్లా వచ్చింది ఒక సివిల్ కమ్యూనిటీని అంతా ఒక గ్రూప్లో పెట్టాలని? యాక్చువల్లీ ఐ వుడ్ నాట్ నేమ్ ఇట్ యాజ్ ఎ గ్రూప్, ఐ వుడ్ నేమ్ ఇట్ యాజ్ ఎ కమ్యూనిటీ. ఎందుకంటే ఇట్స్ ఏ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్. నేను ఏదైతే ఫేస్ చేశానో, ఇప్పుడు నాకు డిజైనింగ్ సైడ్ వెళ్ళాలి, థర్డ్ ఇయర్ అని నాకు ఇంట్రెస్ట్. సో నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు ఏదైనా గైడెన్స్ కావాలి. సో నేను చాలా ఫేస్ చేశాను, లైక్ ఇంట్లో లైక్ రిలేటివ్స్లో ఎవరు ఉండరు సివిల్ ఇంజనీర్స్, వాళ్ళ కొడుకో వీళ్ళ కొడుకో, లైక్ పెద్ద నాన్న వాళ్ళ కొడుకో వాళ్ళు అంటే అడగొచ్చు, లైక్ ఐటీ వాళ్ళు అనుకో అడుగుతారు. మనం అట్లా కాదు, ఎవరు ఉండరు సివిల్ ఇంజనీర్స్ మన చుట్టుపక్కల. సో వీ హ్యావ్ టు కనెక్ట్ త్రూ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో అంటే నువ్వే పేజ్ క్రియేట్ చేసి ఒక్కొక్కరిని ఎట్లా యాడ్ చేసినావు మరి? లైక్ ఫస్ట్ లింక్డ్ఇన్ బాగా వాడటం, తర్వాత లింక్డ్ఇన్లో కాంటెంట్ రాయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత స్లోలీ ఐ హ్యావ్ కనెక్టెడ్ టు ద ప్రొఫెషనల్స్ హూ ఎవర్ ఇన్ ద ఫీల్డ్. సో బ్రిడ్జెస్లో ఎవరు ఉన్నారు, క్వాంటిటీ సర్వేయింగ్లో ఉన్నారు, అలా ఎలా ఉంది అని తెలుసుకొని వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఐ హ్యావ్ గుడ్ ప్రొఫెషనల్
కనెక్షన్. మీ సిఈ కెరియర్ కనెక్ట్లో ఎలాంటి పర్సన్స్ ఉన్నారు? అసలు ఎలాంటి డిస్కషన్ జరుగుతాయంటాయి అందులో? మోస్ట్లీ టెక్నికల్, జనరల్, సాలరీ రిలేటెడ్, ఆల్ థింగ్స్. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఓకే. అసలు సివిల్ ఇంజనీరింగ్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేసినారో సైట్లో ఫేస్ చేసిన వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకే. కొందరికి కెరీర్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ సో అండ్ సో ఏం చేయాలి అని అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఇట్స్ ద గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. నేను ఒక్కనే కాదు, దేర్ ఆర్ సమ్ అదర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 30+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే షేర్ చేసుకుంటారు. తెలుసుకుంటారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ దట్ ఫీల్డ్, అంటే ఎవరైతే రిమైనింగ్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఛాన్స్ ఉంటుంది తెలుసుకోవడానికి. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు గ్రూప్ కమ్యూనిటీ? సారీ, వన్స్ ఐ గ్రాడ్యుయేటెడ్. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 years. 3 years లో ఒక 2 groups, మీరు 2 communities, 2.5 years 2.5 years 2 communities బిల్డ్ చేస్తారు. సో యాక్చువల్గా నేను మీతో ఎక్కువ మిమ్మల్ని పిలవడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట. సో అంత మెచ్యూరిటీ ఒక కమ్యూనిటీ, ఇప్పుడు పెద్ద అందరినీ ఒకే కమ్యూనిటీలో పెడితే సో నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అని ఒక థాట్తో మీరు ఒక గ్రూప్ షేర్ చేశారు. యాక్చువల్గా నేను దాని నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యి నేను ముందుంచాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ థాట్. సో మా భవనమ్స్ నుంచి కూడా మేము కూడా కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం ఈ మధ్య. ఇప్పుడు సివిల్ ఇండస్ట్రీలో అంటే ఓవరాల్ ఎన్ని ఫీల్డ్స్ వరకు ఉన్నాయి? అరౌండ్ 6 to 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి మెయిన్లీ. కొత్తగా 2-3 యాడ్ అవుతున్నాయి, లైక్ జియోగ్రఫిక్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ అని, ఇంకా ఇప్పుడు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అని చిన్న, ఇంకా కరికులంలోకి ఏం యాడ్ అవ్వలేదు కానీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫీల్డ్. కానీ ఇప్పుడు స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇవన్నీ కాకుండా మనకు జియోగ్రఫిక్ ఇంటిగ్రేషన్ సిస్టమ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇంక ఇలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ టు ఇట్. లైక్ వాల్యుయేషన్ అని, వాల్యుయేషన్ ఇస్ సపరేట్ ఫీల్డ్. క్వాంటిటీ సర్వేయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ స్పెషలైజేషన్ కాదు, బట్ వన్ ఆఫ్ ద సర్వేయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఇవన్నిట్లో ఎందులో అన్నా మనం వెళ్ళొచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ కూడా వెళ్ళొచ్చు. సివిల్ ఇంజనీర్స్ ఆర్ ఎలిజిబుల్. మోస్ట్లీ ఆర్కిటెక్ట్స్ వెళ్తారు ఇంటీరియర్ డిజైన్, బట్ సివిల్ ఇంజనీర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంటీరియర్ డిజైనింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయని మీకు ఎప్పుడు తెలిసింది? బీటెక్ అయిన తర్వాత తెలిసిందా, ముందే తెలిసిందా? ముందే మన ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది అంతా. లైక్ లింక్డ్ ఇన్ వాడడం, ఎవరేం చేస్తున్నారు, సివిల్ చేసిన వాళ్ళు సీనియర్స్ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎట్లా ఉంటుంది బేస్కి, లైఫ్ టైంలో లాంగ్ టర్మ్ గోల్ ఏంటిది, ఇవన్నీ చూసుకొని చేసి రెడీగా ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు బయటికి వచ్చినాక చూసుకుంటా, 4th year అయిపోయినా చూసుకుంటా నడవదు. ఉన్నాయి కొన్ని ఆపర్చునిటీస్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. లైక్ 1 yearకి ఒకసారి డిజైన్, ఇప్పుడు సపోజ్ డిజైన్ రోల్స్ ఉన్నాయి అనుకో, 4th year అయిపోయినాక వస్తా అంటే కొన్ని రావు. లైక్ నేను డిజైనింగ్కే వెళ్తా అంటే అది ఒకసారి వ్యాకెన్సీస్ ఒక మంత్ ఉండే, ఒక మంత్ ఉండవు. ఎందుకంటే డిజైనింగ్ వ్యాకెన్సీస్ చాలా తక్కువ కంపేర్ టు సైట్ వ్యాకెన్సీస్, సైట్ బేస్డ్ రోల్స్ కానీ. ఎందుకంటే ఒక డిజైనింగ్ అనేది, ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అట్లీస్ట్ 10 సైట్ ఇంజనీర్స్ పడతారు, 10 to 15 సైట్లో పనిచేసే మ్యాన్ పవర్. సో ద అమౌంట్ ఆఫ్ డిజైన్ రోల్స్ ఇస్ లెస్ దెన్ ద సైట్ బేస్డ్ రోల్స్. సో ప్లానింగ్, డిజైనింగ్. బ్రో, ఈ ఆర్సీసీ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్టీల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? స్టీల్ స్ట్రక్చర్ అంటే మన రోలర్ సెక్షన్స్ ఉంటాయి మనకి, ఐఎస్ఎంబి, స్టీల్ మెంబర్స్తో పాటు కనెక్షన్స్ అవన్నీ చేసి పెట్టేది స్టీల్ స్ట్రక్చర్స్. ఆర్సీసీ అంటే టోటల్ రీబార్ విత్ కాంక్రీట్. ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనం కట్టుకునే రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ ఆర్సీసీ స్ట్రక్చర్స్. ఓన్లీ ఫ్యూ ఇండస్ట్రియల్ షెడ్స్, పీఈబీ, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్, ఇవన్నీ మెటల్ బిల్డింగ్స్ వస్తాయి. ఇవి స్టీల్ బిల్డింగ్స్. ఓకే. సో మీరు చేసేది అందులో మెయిన్ డిజైనింగ్, బోత్ ఆర్సీసీ అండ్ స్టీల్. రైట్. ఈ మధ్య మనం రెట్రోఫిట్టింగ్ అని మనం బాగా పెట్టినాం. అసలు రెట్రోఫిట్టింగ్ అంటే ఏంటి? రెట్రోఫిట్టింగ్ అంటే ఉన్న బిల్డింగ్ని, ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ని దాన్ని డిమోలిషన్ చేయకుండా మోడిఫై చేయడం, రినోవేషన్ చేయడం. దాన్ని ఇప్పుడు పర్పస్ చేంజ్ అయ్యాను. సపోజ్ ఇప్పుడు ఒక రెసిడెన్షియల్కి డిజైన్ చేసినాం ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్, ఒక బిల్డింగ్ రెసిడెన్షియల్కి అజ్యూమ్ చేసుకొని డిజైన్ చేసినాం. అది ఇప్పుడు కమర్షియల్కి షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు మనకి లోడ్ పెరుగుతుంది, యూసేజ్ పెరుగుతుంది. సో వీ నీడ్ టు రెట్రోఫిట్ ఇట్ సేఫ్ సైడ్లో ఉండడానికి. ఇంకా లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుంది. అదే దాన్నే కంటిన్యూ చేస్తా అంటే లైఫ్ స్పాన్ తగ్గుతుంది. సర్వీస్ కొన్ని కండిషన్స్ వల్ల స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా జరగకూడదు, రెట్రోఫిట్టింగ్కి వెళ్ళిపోతారు. రెట్రోఫిట్టింగ్ ఏం చేస్తుంటారు?
రెట్రోఫిట్టింగ్ ఏమంటే కాలమ్ జాకెటింగ్ అంటారు, బ్రేస్ అంటే కాలమ్. ఏంటంటే రెట్రోఫిట్టింగ్ ఈ మధ్య మనం బిల్డింగ్స్ అట్లా లేపుతున్నారు కదా, గ్రౌండ్ లెవెల్ కి ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ అంటే, సో ఆ వాటర్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా అని ఇంకో కొద్ది హైట్ కి బిల్డింగ్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అదంతా కూడా దీంట్లోకి వస్తుంది కదా. వన్ కైండ్ ఆఫ్ రెట్రోఫిట్టింగ్ అనేది చెప్పొచ్చు అది కూడా. ఓకే. సో అది ఎలాంటి సినారియోస్ చేస్తుంటారు? అది ఇల్లు కిందికి అయిపోయి, రోడ్ మీదకి అయిపోయి, వాటర్ లోపలికి రావడం, ఓల్డ్ బిల్డింగ్స్ లేకుంటే న్యూ బిల్డింగ్సే కొందరు ప్రాపర్ ప్లానింగ్ లేక కడుతుంటారు. సో అవి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది హైడ్రాలిక్ జాక్స్ పెట్టి. చాలా కంపెనీస్ ఉన్నాయి ఇందులో చేస్తున్నారు, బట్ ఓన్లీ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ కెన్ డూ దట్. ఎందుకంటే వీ హ్యావ్ టు చెక్ ఆల్ ద ఫీజిబిలిటీస్. యాంగిల్ అయినా సరే ఇంకా స్ట్రక్చర్ మొత్తం ఫెయిల్ మళ్ళీ క్రాక్స్ వచ్చేస్తే టోటల్ పనికిరాదు. సో రీసెంట్ గా 1.5 years బ్యాక్ హైదరాబాద్ లో ఒక ఇల్లు కడదామని మధ్యలో పెద్దగా లిఫ్ట్ చేస్తారనమాట. అంటే మనం సెలార్ అనేది గ్రౌండ్ లెవెల్ ఇస్తాం కదా, సో అక్కడ ఏమైంది, పక్కన ఆల్రెడీ 5 floors బిల్డింగ్ ఉంది. సో అది జస్ట్ చిన్నది ఇలా టిల్ట్ అయింది. సో దాని ఇంకా అది పోయినట్టు, ఇక్కడ బిల్డింగ్ కట్టలేరు, దీని ఎఫెక్ట్ వల్ల ఈ బిల్డింగ్ కూడా పోయింది. సో హైదరాబాద్ వచ్చి మొత్తం బిల్డింగ్ లేవేశారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాంటివి చేసినప్పుడు తీసుకోవాలి, జియోటెక్నికల్ అవన్నీ తీసుకొని చేయాలి. యా బ్రో, ఈ మధ్య అంటే ఒకప్పుడు అంటే మనం ఎన్ని ఫ్లోర్స్ లేపినా మనం పిల్లర్స్ వేసుకుని నీట్ గా అపార్ట్మెంట్స్ లేపుతూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఐరన్స్ నే బీమ్స్ గా పిల్లర్స్ గా యూజ్ చేసి ఈ మధ్య బాగా ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో దాని గురించి ఒకసారి. యాక్చువల్లీ ఇది ఇట్స్ కన్వెన్షనల్ నుంచి కొంచెం డిఫరెంట్. ఇది లైక్ స్టీల్ బిల్డింగ్స్ మొత్తం like most of the people don't prefer, but it's only suitable for commercial use. ఓన్లీ కమర్షియల్ పర్పస్ ఎక్కువ బెటర్. రెసిడెన్షియల్ అయితే కొంచెం నేను చూసింది ఇక్కడ హైదరాబాద్ లోనే 4-5 ఈ లైన్ లో చూసాను నేను. అవన్నీ అంటే నేను ఏదో పెద్ద కంపెనీ కడుతున్నారేమో అనుకున్నాను ఫస్ట్. ఇంకా అన్ని పిల్లర్స్ అన్ని ఐరన్స్, అసలు ఎక్కడ జీరో సిమెంట్ ఇటుక అనేది వాడలే. ఎప్పుడు వాడర్ అంటే అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లోరింగ్ ఉంటుంది కదా, ఫ్లోరింగ్ మళ్ళీ కాంక్రీట్ యూజ్ చేశారు. అది అయిపోయింది డెక్ స్లాబ్స్. సో దాని యొక్క సస్టైనబిలిటీ ఎట్లా ఉంటుంది? అది కూడా సేమ్ కాంక్రీట్ ఎంత ఉందో అంతే ఉంటుంది, కాకపోతే రస్ట్ కంట్రోల్ చేయాలి, కరోజన్ కంట్రోల్ చేయాలి, మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఉంటుంది దానికి కూడా. ఏ బిల్డింగ్ అయినా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, వాటర్ ప్రూఫింగ్ అయినా కానీ ఏదైనా ఇంపార్టెంట్. దాని లైఫ్ ఎంత ఉండొచ్చు జనరల్ గా? మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది, 50-60 years గుడ్ మెయింటెనెన్స్. నార్మల్ బిల్డింగ్ కూడా అంతే వస్తుంది ఆబ్వియస్లీ అంతే వస్తుంది, కాకపోతే హై రైజ్ కొంచెం ఎక్కువ వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డిజైన్ చేసే బిల్డింగ్ అనే 100 హై రైజ్. యాక్చువల్లీ మా నార్మల్ స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో అవి 75 years డిజైన్ లైఫ్ స్పాన్. బ్రో ఈ మధ్య మనం ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ అని బాగా వింటా ఉన్నాము. సో ఏంటి అసలు అది? ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ కాస్టింగ్ ద ఎలిమెంట్స్ లైక్ బీమ్స్, స్లాబ్స్, హాలో కోర్ స్లాబ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో చేసుకొని, లైక్ క్యాస్ట్ చేసుకొని క్రెయిన్స్ ద్వారా తీసుకొచ్చుకొని పెట్టడం, సైట్లో ప్లేస్ చేయడం. దిస్ కాల్డ్ యాజ్ ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్. అయితే ఇది డైరెక్ట్ ఓన్లీ ప్లేసింగ్ ఉంటుంది అక్కడ. డిజైన్ అయిపోయి ఉండే తీసుకొచ్చేసి పెట్టేస్తారు లారీ. ఇప్పుడు రాయదుర్గ్ ఏరియాలో చూసుకుంటే మొత్తం మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆర్ నౌ కన్వర్టింగ్ టు, దే ఆర్ చూసింగ్ లైక్ క్లయింట్స్ ఆర్ చూసింగ్ ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్. మేబీ అది ఫాస్టర్ కన్స్ట్రక్షన్ కావచ్చు, డస్ట్ కంట్రోల్ కావచ్చు, ఫాస్ట్ లైక్ టైమ్ సేవింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, బట్ దే ఆర్ గోయింగ్ టు ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్ చూసుకుంటే కోకాపేట్ సైడ్ టోటల్ ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్, ఇట్స్ బిగ్ బూమ్ అని చెప్పొచ్చు ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్. దానివల్ల అంటే మొత్తం అంతా జాయింట్స్ కలపాల్సి ఉంటుంది కదా, సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే లైఫ్ సస్టైనబిలిటీ ప్రాబ్లమ్ ఉంటుందా? లేదు, ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ హాస్ గుడ్ లైఫ్ స్పాన్. ఎందుకంటే ఆల్రెడీ మన ఫ్యాక్టరీలు అన్ని టెస్ట్ అయ్యి మెటీరియల్ టెస్టింగ్ చేసి ఫ్యాక్టరీలో చేసి వస్తుంది. అందుకనే చెప్పాలంటే ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందని ఒక రివ్యూస్ ఉన్నాయి. బట్ సేమ్ లైఫ్ స్పాన్ వస్తుంది ఆల్మోస్ట్, కొంచెం ఎక్కువనే వస్తుంది అంటున్నారు. మరి విత్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఓకే ఓకే యా బ్రో. అంటే ఇప్పుడు ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ అనేది నేనైతే చూసి 3-4 floors వరకు చూసాను. అంటే 3 floors వరకే చేయొచ్చా, ఇంకేమైనా ఎక్స్ట్రా చేయొచ్చా? లేదు, ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ ఈజ్ సూటబుల్ ఫర్ హై రైజ్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మై హోమ్ గ్రావా బిజినెస్, అది 40 floors. ఈ మెథడ్లో? ఎస్,
ఓకే. ప్రికాష్ కన్స్ట్రక్షన్ అందుకే బూమింగ్. ఆహా. ఫాస్టర్ కన్స్ట్రక్షన్, మ్మ్. మెటీరియల్ బాగుంటుంది, లైక్ అంటే క్వాలిటీ మీరు జాయింట్స్ బాగుంటుంది. ఎట్లా ఫిక్స్ చేస్తారు అవి అంతవరకు? దానికి సపరేట్ టెక్నిక్స్ ఉంటాయి, లైక్ ఓకే. అది సైట్లో చూస్తేనే అర్థమవుతుంది. లైక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. లాక్ అయిపోతాయి, హాలోకోర్ స్లాబ్స్ ఉంటాయి. అదే కాకుండా బ్రో ఇప్పుడు అంటే మ్మ్. యాక్చువల్గా మనం ఇప్పుడు అన్ని టెక్నాలజీ మ్మ్. కదా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి మైవాన్ టెక్నాలజీ గురించి కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. అంటే ఈ మైవాన్ టెక్నాలజీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మనం వింటా మ్మ్. ఉన్నాం. అసలు మ్మ్. ఏంటి దాన్ని యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి? మైవన్ టెక్నాలజీ అంటే లైక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ లైక్ అల్యూమినియం ఫార్మ్ వర్క్ అన్నట్టు. మ్మ్. అల్యూమినియం ఫార్మ్ వర్క్తో సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది అన్నట్టు. లైక్ ఇట్ ఈస్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ రెసిడెన్షియల్ హై రైజ్ అపార్ట్మెంట్స్. రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి ఇది ఒక లైక్ ఇట్లా గోల్డెన్ ఆపర్చునిటీ లెక్క అయిపోయింది మ్మ్. మైవన్ అనేది. ఎందుకంటే మైవన్తో చాలా ఫాస్ట్ అయిపోతుంది కన్స్ట్రక్షన్. ఓకే. ఒక 1 ఇయర్లో వాళ్ళు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ సేమ్. ఒక ట్రాన్స్ఫర్ గిడర్ ఉంటుంది కింద, మ్మ్. దాని మీదకి వెళ్ళి ఒక ఫ్లోర్ ప్లాన్ వేస్తారు. షియర్ వాల్ టెక్నాలజీస్, మొత్తం షియర్ వాల్స్, మ్మ్. టోటల్ కాంక్రీట్తోనే ఉంటుంది. కాంక్రీట్ అండ్ రీబార్స్, టోటల్ వాల్స్ కూడా నో బ్రిక్ యూజ్డ్. ఓకే. ఏమవుతుంది అంటే ఇది లైక్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మ్మ్. అదే ఫార్మ్ వర్క్ మీదకి వెళ్తుంది, అల్యూమినియం ఫార్మ్ వర్క్. ఓకే. మళ్ళీ చాలా స్మూత్ ఫినిష్ వస్తుంది. మళ్ళీ దీనికి ప్లాస్టరింగ్ డబుల్ ప్లాస్టరింగ్ అవసరం లేదు. ఓకే. సో దానికి అట్లా మళ్ళీ finishing ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మ్మ్. సో అట్లా అయ్యేసరికి కాస్ట్ టైము సేవ్ అవుతుంది. వాళ్ళు ఒక 10 బిల్డింగ్స్ కట్టే టైంలో వాళ్ళు 20 బిల్డింగ్స్ కడుతున్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years. మ్మ్. సో అట్లా ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ దే ఆర్ అడాప్టింగ్ దిస్ టెక్నాలజీ. అండ్ క్వాలిటీ కూడా బాగున్నది. కంపేర్ విత్ బ్రిక్స్ తో చేసేదాన్ని. సో ఎట్ ద సేమ్ టైం క్లయింట్కి బెనిఫిట్, మన కస్టమర్స్కి బెనిఫిట్. వై స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇంపార్టెన్స్ అంటే మీరు ఏం చెప్తారు బ్రో? స్ట్రక్చరల్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఆప్టిమైజ్డ్గా, ఎకనామికల్గా, సేఫ్గా డిజైన్ చేయాలంటే ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ చేయగలడు. లైక్ కెపాసిటీని చూసుకొని, లోడ్స్ని చూసుకొని, దాని సర్కమ్స్టెన్సెస్, ఎర్త్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్ అవి చూసుకొని అవన్నీ అనలైజ్ చేసి అవి అజ్యూమ్ చేసుకొని. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే తాపీ మేస్త్రి బిల్డింగ్ కడుతున్నాడు, ఇంజనీర్ బిల్డింగ్ కడుతున్నాడు. సో ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి కదా. ఇప్పుడు తాపీ మేస్త్రి అంటే ఎంత సిమెంట్, ఎంత కాంక్రీట్, ఎంత ఇన్ని డిగ్రీ అని ఇసుక ఉంటే ఇల్లు కట్టేస్తామంటారు. బట్ సివిల్ ఇంజనీర్ అని ఉంటుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంత లోడ్, ఇంత అంటే జియో టెక్నికల్ నుంచి స్ట్రక్చర్స్ వరకు క్లియర్ గా ఉండడు దాన్ని. అట్లా ఉంది. సో అది అడిగాను. అంటే ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి జనరల్ గా ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ప్లాన్ ఇచ్చేస్తాడా, లేదంటే ఆ ప్లాన్ తో ఐ మీన్ సైట్ చూసి ప్లాన్ ఒక స్ట్రక్చర్ చేస్తాడా? సైట్ విజిట్ చేస్తాడు స్ట్రక్చరల్ ఇంజనీర్. ప్లస్ ఇంకొకటి సాయిల్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే. అదర్ ఎనీ టూ. సాయిల్ రిపోర్ట్ లేకుంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం, స్ట్రక్చర్ ఎక్కడనో మధ్యప్రదేశ్ ఒడిశాలో ఉందనుకో, అక్కడ సాయిల్ కండిషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో అక్కడ లూజ్ సాయిల్ ఉందనుకో, దానికి సపరేట్ ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది. కొన్ని దగ్గర పైల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, కొందరికి రాఫ్ట్ వెళ్ళాల్సి వస్తుంది, సాయిల్ లూజ్ ఉన్న దగ్గర. సో అలాంటి కండిషన్స్ దగ్గర మనం అడాప్ట్ కావాలి, డిసిజన్ తీసుకోవాలి అంటే సాయిల్ రిపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. మీకు ముందే ఎవరైతే క్లయింట్ ఉన్నారో సాయిల్ రిపోర్ట్స్ పక్కా ప్రొవైడ్ చేయాలి. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అవి? జియోటెక్నికల్ డిపార్ట్మెంట్స్, ల్యాబొరేటరీస్ ఉంటాయి. అందులో వాళ్ళు డీటెయిల్గా సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి, డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. కాంపాక్షన్ అని ఆ టెస్ట్ చేసి తీసుకుంటారు. ఎస్బీసీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తారు. ఆ ఎస్బీసీని తీసుకొని మనం స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం. ఎంత వరకు ఉంటే ఎంత హైట్ వరకు ఎంత ఎన్ని టన్స్ ఆఫ్ లోడ్ అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా ఎస్బీసీ సెల్ బేరింగ్ కెపాసిటీ అంటారు. ఓకే. సెల్ బేరింగ్ కెపాసిటీ. రైట్. యా బ్రో, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సివిల్లో అనేది ఎప్పటికప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూనే ఉన్నాము. సో మీరు అంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? లైక్ అడ్వాన్స్ కావడం, ఇంకా కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం, ఏదైనా కొత్త టెక్నాలజీ అయితే నేర్చుకోవడం, ఉన్న డిజైన్లో పర్ఫెక్ట్ ఉండడం, ఇంకా కొత్త స్ట్రక్చర్ డిజైన్ చేయడం, ఇట్స్ ద గోల్. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ వర్క్ ఫ్లో అనేది అన్ని కంపెనీస్లో ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఈ వర్క్ ఫ్లోకి నేను కూడా కన్వర్ట్ కావాలి అని ఒక ఆలోచన. ఇంకొకటి స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏ డిపార్ట్మెంట్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు? స్ట్రక్చరల్ ఇంజనీర్ ఫైనల్లీ ఇఫ్ యూ ఆర్ ఇంటూ బిల్డింగ్స్, యూ కెన్ షిఫ్ట్ ఇంటూ బ్రిడ్జెస్ బై లెర్నింగ్ సమ్ అదర్ సాఫ్ట్వేర్స్. అంటే కొంచెం కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ షిఫ్ట్ ఇంటూ బిల్డింగ్స్, ఇంటూ బ్రిడ్జెస్ అండ్ బ్రిడ్జెస్ అండ్ ఇండస్ట్రియల్. ఇంకా వేరే కోడ్స్ ఉంటాయి, మన ఏసీఐ కోడ్స్, అమెరికన్ కోడ్స్లో బిల్డింగ్ డిజైన్స్, యూ కెన్ వర్క్ ఫర్ దట్ స్ట్రీమ్స్ ఆల్సో. అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లోనే ఇండియన్ చేసే వాళ్ళు ఉంటారు, యూఎస్ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి, యూకే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో యూ కెన్ షిఫ్ట్ టు దట్ రోల్స్ ఆల్సో.
లైక్ ఇప్పుడు నువ్వు ఇండియన్కి పని చేస్తున్నావు అనుకో, ఇండియన్ బిల్డింగ్ డిజైన్ చేస్తున్నావు అనుకో, యూ కెన్ షిఫ్ట్ టు అమెరికన్ కోడ్స్ ఆల్సో. అంటే బేసిక్గా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కోడ్ బుక్స్ లో రూల్స్ వేరేగా ఉంటాయి. యాజ్ పర్ అదే యుఎస్ లండన్ వాళ్ళు చూసుకుంటే వాటి కోడ్ బుక్స్ వేరే ఉంటాయి డిజైన్ చేయడానికి. సో అవన్నీ కంపల్సరీ ఫాలో అవుతుంటుంది అప్పుడు. పక్కా ఇప్పుడు నువ్వు అమెరికన్ బిల్డింగ్ ఆర్ అదర్ బిల్డింగ్స్ యూఎస్ఏ ఉన్న బిల్డింగ్ డిజైన్ చేయాలంటే అక్కడ కోడ్స్ వాళ్ళ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ బిల్డింగ్ డిజైన్ చేయాలి, ఇక్కడ కోడ్స్ ఫాలో అవ్వాల్సిందే. ఆన్ సైట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అదర్ కంట్రీస్ కొంచెం తక్కువ, బట్ యూ కెన్ గెట్ ఇన్ టు దుబాయ్ ఆల్ అదర్. యాక్చువల్లీ యూఎస్ఏ అయితే ఆన్ సైట్ కష్టం, మిగతా అయితే ఓకే దుబాయ్ యూ కెన్ వర్క్. ఓన్లీ అక్కడ ఇన్ఫ్రా బూమ్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరూ ఎవరు 5 floors ఎవరు కట్టరు, ఓన్లీ అబౌట్ 40 floors 50 floors. సో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇస్ మోర్ దేర్. సో అక్కడ దుబాయ్ కోడ్స్ ఫాలో అవుతూ అక్కడ డిజైన్ చేయాల్సి ఉంటుంది అంతే. అంటే మనం డ్యూరింగ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, ఆ టైంలో కొన్ని అంటే కెరియర్ మిస్టేక్స్ అంటాం మనం. సో అలాంటి కొన్ని మిస్టేక్లు చేస్తుంటాం, అది ఎట్లా మనం షార్ట్ అవుట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? అంటే జనరల్గా ఏమంటా అంటారంటే సివిల్లో అన్నింటిలో కూడా మంచి నాలెడ్జ్ రావాలి అంటారు. సో ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు డిజైనింగ్ ఫీల్డ్లో మనకి వాడు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి సైట్ ఇంజనీర్గా కానీ వేరే ఏదో ఆస్పెక్ట్లో క్యూఏక్యూసీలో కానీ వర్క్ చేస్తున్నారు, కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత 1-2 years వర్క్ చేసిన తర్వాత డిజైనింగ్ సెట్ రావాలి అంటే, మళ్ళీ డిజైనింగ్ సెట్ రావాలి అంటే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చూపిస్తున్న క్యూఏక్యూసీ ఆ సైట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ చూపిస్తే ఆ ఎక్స్పీరియన్స్తో మనకి డిజైనింగ్లో జాబ్ వస్తుందా? కష్టం అనే చెప్పొచ్చు, ఇంపాసిబుల్ అని చెప్పలేము, కష్టం. ఎందుకంటే యూఆర్ న్యూ టు ద డిజైనింగ్, రైట్? యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైట్. నువ్వు ప్లాన్స్ ఇస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నీ పని సైట్లో. బట్ యు ఆర్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్. నీకు ఇక్కడ ప్లానింగ్ నుంచి లైక్ ప్లాన్ గీయడమే నీ పని ఇక్కడ. సో యూఆర్ లర్నింగ్ ఇంటూ న్యూ ఫీల్డ్. ఇది ఒకటే డిసడ్వాంటేజ్ సివిల్. ఇప్పుడున్న సినారియోస్లో పేరెంట్స్ మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుందంటే ఈ ఐటీ జాబ్స్ పెరిగిపోయి ఐటీ ప్యాకేజెస్ ఎక్కువైపోయి ఈ సివిల్ కానీ ఈ కోర్ మెకానికల్ కానీ ఎలాంటి బ్రాంచెస్ తీసుకుంటే ఇవన్నీ తీసుకున్నావు అసలు అంత శాలరీస్ తక్కువ. ఐటీ అంటే జాబ్ వచ్చిందంటే మినిమం 50K 60K పర్ అంటే 8 lakh per annum 9 lakh per annum 10 lakh per annum అట్లా ఉంటుంది పర్ ఇయర్లీ ప్యాకేజ్ అని. బట్ మన ఈ కోర్ ఫీల్డ్లో 3 lakh 3.5 lakh per annum 4 lakh per annum అంతే, అంతకు మించి ఎక్స్పెక్ట్ సో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ డిఫరెన్స్లో ఏమవుతుందంటే మరి నువ్వేంది తీసుకున్నావు అది తీసుకుంటే ఇంకా తొందరగా జాబ్ వచ్చేస్తుంది, ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి కదా అని కొంతమంది పేరెంట్స్ కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో దాని గురించి ఎట్లా మాట్లాడచ్చు మనం? యాక్చువల్లీ ఒకవేళ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందనుకో, యూ షుడ్ సపోర్ట్ హిమ్. ఇక్కడ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ సొసైటీ ప్రెషర్ కానీ ఆ ఫీల్డ్ ఎందుకు కష్టపడుతూ జాబ్స్ వేయలేవు అందులో అనడం వల్ల కనీసం ఇంట్రెస్ట్ ఉన్నోడిని కూడా వాళ్ళు మోటివేట్ చేయట్లేదు. సొసైటీ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి క్యాపబిలిటీ ఉన్నా కూడా 4 years చదివిన తర్వాత నీకు జాబ్ రాదు అంటే రాదు, వస్తుంది యూ కెన్ ట్రై అంటే హీ విల్ గెట్ ప్లేస్డ్. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి పేరెంట్స్ అయినా కూడా సొసైటీ అయినా కూడా. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ లెట్ హిమ్. తను నచ్చింది తను చేస్తున్నాడు, హీ విల్ బి సక్సెస్ఫుల్. నచ్చింది ఎంత కష్టమైనా చేస్తారంటారు. సో ఐటీ వచ్చేసాక కోర్ సబ్జెక్ట్ కోర్ బ్రాంచెస్ కి చెప్పాలంటే యాక్చువల్లీ దెబ్బ పడడం అన్నాను నేను, బట్ ద థింగ్ ఇస్ ఇట్ విల్ రీబౌన్స్ బ్యాక్. చాలా గట్టిగా రీబౌన్స్ అవుతుంది. ఒకేసారి అని కాదు, ఇట్ విల్ ఎప్పుడు సివిల్ ఒకేసారి పడిపోయి ఒకసారి లేదు. ఇట్స్ ఏ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అంటారు. అండ్ ఇట్ విల్ బి యాక్చువల్ సివిల్ ఇంజనీరింగ్ యాన్సీని అంట. అసలు ఈ కంప్యూటర్ సైన్స్ ఎక్కడ సివిల్ ఫస్ట్ సివిలే కదా, ఇవన్నీ లేకముందు. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తే కాలేజ్ బాగుంటుందా అంటే అవును కాలేజ్, మరి కాలేజీలో ప్లేస్మెంట్లు వస్తాయా అంటే ఈ కాలేజీకి సూపర్, అసలు ఈ కాలేజీలో అన్ని ప్లేస్మెంట్లు వస్తాయి అంటాడు. నువ్వేలా చెప్తున్నావు అంటే నేను ఈ కాలేజీలో చదివాను, అందుకే అడిగి చదివేటప్పుడు ఈ కాలేజ్ చదివాను కాబట్టి నాకు మంచి ప్లేస్మెంట్ వచ్చింది అంటారు. సో అట్లా అయిపోయింది ఇప్పుడు కాలేజీలో సినారియోస్ అన్ని. స్టాండర్డ్స్ తగ్గినాయి సివిల్ ఇంజనీరింగ్లో చెప్పొచ్చు. అండ్ ఇంటేక్ కూడా చాలా తగ్గిపోయింది. కొన్ని కాలేజ్లో తీసేసారు డైరెక్ట్. యాక్చువల్లీ కోరే తీసేస్తున్నారు. ఈ సిఎస్సిలో CA1 అంటున్నారు, సిఎస్సి ఇస్ కన్వర్టెడ్ ఇంటూ 4 different branches. డేటా సైన్స్,
మెషిన్ లెర్నింగ్ అంట, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ 4 బ్రాంచెస్ కనబడాయి. సివిల్ మాత్రం ఒకటే బ్రాంచ్ ఉంటుంది. ఒకటే బ్రాంచ్ యాక్చువల్లీ సివిల్ కూడా 20-30 మంది. రైట్. అట్లా అయ్యేసరికి కాలేజెస్ ఆర్ ఆల్సో కాంట్ అఫోర్డ్ ద ఫ్యాకల్టీ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ ప్రెజెస్ వాళ్ళకు ఉన్నాయి ఇంటేక్ లేక. సో దే ఆర్ ఫేసింగ్ సివిల్ యాజ్ అ బర్డెన్ అలా అయిపోయి. కానీ సివిల్ ఇంజనీర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కంట్రీ డెవలప్ కావాలి, జీడిపి ఎకనామీ డెవలప్ కావాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మీ క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఉండేవాళ్ళు అమ్మాయిలు 20 మెంబర్స్. 20 మెంబర్స్ ఉండేవాళ్ళు. అరౌండ్ 75, అరౌండ్ 20 మెంబర్స్. గ్రేట్ అసలు. ఇంకా నేను ఒక 5 or 4 అంటాను. 20 మెంబర్స్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో తీసుకున్న వాళ్ళందరూ. ఎందుకు అంటున్నాను అంటే ఈ మధ్య అసలు సివిల్ లో అమ్మాయిలే కనిపించట్లా. ఈ డిజైనింగ్ ఫీల్డ్ లో కానీ, ఈ సైట్ వాటెవర్, సో ఆ ఫీల్డ్ లో అసలు అమ్మాయిలే కనిపించట్లా. అందుకు అడుగుతున్నా. యాక్చువల్లీ ఎంకరేజ్మెంట్ లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మేల్ వాళ్ళనే లైక్ బాయ్స్నే ఎంకరేజ్ చేయట్లేదు పేరెంట్స్ సివిల్కి. అలాంటిది ఫీమేల్ అర్థం చేసుకోండి. ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప. బట్ చెప్పాలి, నిజం చెప్పాలంటే ఉమెన్ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్. కొన్ని కంపెనీస్ లైక్ L&T కానీ, టాటా కానీ, దే ఆర్ గివింగ్ స్పెషల్ ప్రిఫరెన్స్ టు ఉమెన్. ఉమెన్కి సపరేట్ సీట్స్ అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద MNCs ఇప్పుడు చూసుకుంటే లైక్ ఇప్పుడు వాళ్ళకి 60 వేకెన్సీస్ ఉన్నాయి అనుకో, అరౌండ్ 20 వేకెన్సీస్ వాళ్ళు ఫీమేల్కి పెడుతున్నారు. దే ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ ఫీమేల్ అమ్మాయిలు. తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఐటీ వాళ్ళు ఏంటంటే హార్ష్ కండిషన్స్లో వర్క్ చేయలేరు. అది ఓకే. దే ఆర్ ప్రిఫర్డ్ ఓన్లీ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, క్వాంటిటీ సర్వేయింగ్, ఈ అన్నిట్లలో వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మన భవనస్ పాడ్కాస్ట్ లో కూడా ఆల్రెడీ ఒక ఇంజనీర్ మనం విమెన్ ఇంజనీర్ మనం పాడ్కాస్ట్ చేసాం. రైట్ బ్రో. మన సివిల్ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ కి శాలరీ ఎట్లా ఉంటుంది? ఫ్రెషర్కి శాలరీ 3 to 4 మధ్యలో ఉంటుంది అంతే. దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ టైర్ 3 అంటే యాక్చువల్లీ IIT NIT చేసిన వాళ్ళకి కొంచెం, ఎంటెక్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ 6-7 వరకు ఛాన్స్ ఉంది. అండ్ ఇఫ్ యూ డూ PGP, నిక్మార్ అలాంటివి చేస్తే కొంచెం ఎక్కువ ప్లేస్ అవుతున్నారు అని. నాట్ ఆల్ టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో దే విల్ గెట్ ప్లేస్డ్ ఇంటూ గుడ్ లైక్ 10. ఇంకొకటి అంటే ఎంత పీరియడ్ ఆఫ్ స్పాన్ లో అంటే శాలరీ హైక్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? అరౌండ్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ మధ్యలో హైక్ చాలా ఉంటుంది. గ్రోత్ అయినా హైక్ అయినా చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ 3 yearsలో ఫస్ట్ 3 years ఏది ఉందో ద ఎంప్లాయీ విల్ బీ ఇన్ లెర్నింగ్ పొజిషన్. సో తను నేర్చుకుంటూ వర్క్ చేస్తాడు. ఆఫ్టర్ 3 years ఏమైపోతాడంటే తనకి అన్నీ తెలుస్తాయి. వర్క్ ఫ్లో ఎలా ఉంది, ఎలా డిజైన్ చేయాలి తెలిసినాక ఆటోమేటిక్గా 3 years తర్వాత హీ విల్ బీ డూయింగ్ ఆన్ హిజ్ ఓన్. సీనియర్ గైడెన్స్ తక్కువ తీసుకుంటాడు. సో దెన్ హీ విల్ బీ ఓన్లీ సీనియర్. సో ఎక్కువ పే వస్తుంది. సో కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తాడు. సో ఆ కంపెనీ కూడా ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటుంది, పే చేస్తుంది. సో ఆఫ్టర్ 7-8 years దెన్ హీ విల్ బీ ద ప్రో. లైక్ సివిల్ ఇంజనీరింగ్ ఇస్ లైక్ a wine. The more experience you are, the more costly. Great explanation, bro. Thank you. And I would like to thank Bhuvanams also for doing this such kind of podcast. చూస్తుంటా చాలా ఇన్ఫర్మేటివ్, చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఇలానే మన కమ్యూనిటీ ఏదో చేస్తూ ఇంకా గ్రో. యాక్చువల్గా మన భవనంస్లో మెయిన్ కన్సర్న్ ఏంటంటే అందరికీ అంటే కాలేజీలో చెప్పలేని కంటెంట్ కూడా ఎంతో కొంత ఈ బయట ఫీల్డ్ నాలెడ్జ్ ఇట్లా షేర్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో మనం ఇది స్టార్ట్ చేసాము. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కాంటెంట్ వస్తుందని. బట్ మనం షేర్ చేయడానికి ఆల్రెడీ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.